వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అడవిని మింగిన ఆక్రమణల రగడ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకవైపు పెద్దిరెడ్డి కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు, మరోవైపు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ పర్యటనతో కఠిన చర్యలకు ఆదేశాలు. భూమి మాదంటూ మిథున్ రెడ్డి సవాల్, ఆధారాలు ఇవిగో అంటూ జనసేన ప్రతి సవాల్. అటవీ భూముల ఆక్రమణపై అగ్గి రాజేసిన ఈ వివాదం ఏంటి? ఆక్రమణల వెనుక అసలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ ఆదేశాలు, జనసేన బయటపెట్టిన పత్రాలు పై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట ఈ ప్రాంతంలోని తూర్పు కనుమల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సుమారు 32.63 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆక్రమణల వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం హస్తం ఉందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ భూమిని పెద్దిరెడ్డి కుటుంబం తమ వారసత్వ ఆస్తిగా చూపించుకుంటూ అక్రమ కట్టడాలు నిర్మించి అటవీ చట్టాలను ఉల్లంఘించారనేది ఆరోపణల సారాంశం. ఈ ఆక్రమణలు దాదాపు 32.63 ఎకరాల మధ్య ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం కొత్తదేమీ కాదు. గతంలో కూడా ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయి. అటవీ శాఖ అధికారులు, విజిలెన్స్ విభాగం కూడా ఈ ఆక్రమణలను ధృవీకరిస్తూ నివేదికలు సమర్పించాయి. ఈ భూమిని వారసత్వ ఆస్తిగా చూపించడానికి చేసిన ప్రయత్నాలు చట్టవిరుద్ధమని, అటవీ చట్టం ప్రకారం ఇది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అధికార దుర్వినియోగం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అటవీ భూమిని కాపాడడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, అందుకే ఈ ఆక్రమణలు కొనసాగాయని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక ఈ వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన అత్యంత తీవ్రంగా ఉంది. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఈ అంశంపై దృష్టి సారించారు. తిరుపతి పర్యటనలో భాగంగా హెలికాప్టర్లో స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం ద్వారా ఈ సమస్యపై తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇదొక్క విషయమని కాదు, పదవి చేపట్టినప్పటి నుంచి కూడా అన్ని విషయాలపైన దాదాపు చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయితే సుమారు 32.63 ఎకరాలను అక్రమంగా ఆక్రమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే గుర్తించారో అప్పటి నుంచి అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించినట్లుగా గుర్తించారు. ఈ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణదారుల పేర్లను, వారిపై నమోదైన కేసుల వివరాలను అటవీ శాఖ వెబ్సైట్లో ప్రచురించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ చట్టం ప్రకారం ఆక్రమణలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బహిరంగ సవాల్ చేశారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారు అనేది ఆధారాలతో సహా జనసేన ఇవాళ బయటపెట్టింది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కదా, మరి ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారా? వీళ్ళు వాళ్ళకి క్షమాపణ చెప్పాలా? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూనే ఈ ఆరోపణలు నిరాధారమైనవని ప్రకటించారు. ప్రూఫ్స్తో సహా పట్టుకున్నప్పుడు ఇవి కావు అని ఎలా అంటాము? నిరాధారమైనవని ఎలా ప్రకటిస్తారు? ప్రూఫ్స్తో సహా మనం చూపిస్తున్నాం కదా. మరి మిథున్ రెడ్డి సవాల్ను జనసేన పార్టీ స్వీకరించింది. ఆధారాలు చెప్పినట్టుగానే బయటపెట్టింది. జనసేన నాయకులు మీడియా ముందుకొచ్చి పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలను బలపరిచే కీలక పత్రాలను విడుదల చేశారు. జనసేన వాళ్ళు ఏమన్నారనేది ఒక్కసారి మనం చూద్దాం. మిథున్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆరోపణలు చేసి ఆ తర్వాత పారిపోవడంలో దిట్ట. గతంలో కూడా ఎర్రచందనంపై చేసిన ఆరోపణలు నిరూపించమని డిమాండ్ చేస్తే పారిపోయారు. హెలికాప్టర్ నుంచి మీరు చూపించింది మా చట్టబద్ధమైన భూమి. ఏంది? హెలికాప్టర్ నుంచి మీరు చూపించింది మా చట్టబద్ధమైన భూమి. మేము దాన్ని 2000 సంవత్సరంలో కొన్నాం. అప్పుడు మేము అధికారంలో లేము. మీరు చేసిన ఆరోపణలను నిరూపించండి లేదా క్షమాపణ చెప్పండి. ఎంపీ మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి గారు, మీరు తెలుసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో కారు, ట్రెండ్ సెట్ చేస్తారు. మీరు చేసిన ఆక్రమణలన్నీ కూడా క్లియర్ కట్గా సెట్ చేశారు. ఆ సెట్ చేసిన దాన్ని నిన్న హెలికాప్టర్లోంచి వ్యూ తీసి యాక్చువల్గా భూమి ఏంటి, ఆ భూమిలో పట్టా భూమి ఏంటి, ఆక్రమించిన భూమి ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఆయన చాలా క్లియర్గా
సెట్ చేసి ఆ వీడియోలో పెట్టారు. మీరు అనుకున్నారేమో అందరిలాగా పవన్ కళ్యాణ్ గారని. పవన్ కళ్యాణ్ గారు బుల్లెట్ కొడితే రక్తం గారికి తెలుస్తుంది బుల్లెట్ దిగిందని. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ అడవి దొంగల సామ్రాజ్యాన్ని అంటే ఫారెస్ట్ మినిస్టర్గా మన తిరుపతి పర్యటనలో ప్రపంచానికి చూపించిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మిథున్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, సో మిథున్ రెడ్డి సవాల్ను కూడా జనసేన స్వీకరించింది. ఏం జరుగుతోంది? ఎడిటర్ రాజుని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రాజు, ఏంటి చిత్తూరు అడవి భూముల వ్యవహారం ఏంటి? జనసేన పార్టీ బయటపెట్టిన ఆధారాలేంటి? అసలు ఈ సవాల్ని ఏ విధంగా స్వీకరిస్తుంది? ఎందుకంటే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని మిథున్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో జనసేన చెప్పినట్టుగానే ఆధారాలు బయటపెట్టింది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? రైట్ శ్రీదేవి, మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఒక అటవీ భూమిని కబ్జా చేసింది అని చెప్పేసి గత కొంతకాలంగా ఒక రగడ జరుగుతుంది. ఆ రగడకి సంబంధించి ఇటీవల చిత్తూరు పర్యటనకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో వెళ్తూ ఎక్కడైతే ఈ భూ కబ్జా జరిగినటువంటి అటవీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని హెలికాప్టర్లో నుంచి చూశారు. అంతేకాకుండా ఆయన ఫోన్లో కూడా విజువల్స్ తీసినటువంటి పరిస్థితి. తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని చూసినటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఈ భూముల్ని కబ్జా చేశారు, సో దీని మీద కఠిన చర్యలు తీసుకుంటూ కబ్జాదారుల పేర్లను వెబ్సైట్లో పెట్టండి అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో వెంటనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే, ఈ భూమి మాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూమి, మాకు ఇది సంక్రమించినటువంటి భూమి అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి, ఇది మా భూమే, నిరూపిస్తావా, నిరూపించకపోతే క్షమాపణ చెబుతావా అని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఆ సవాల్కి గత కొద్దిసేపటి క్రితం జనసేన రియాక్ట్ అయింది. జనసేన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా పెట్టడం జరిగింది. కాసేపట్లో మీ భూ కబ్జాల భాగోతాన్ని బయట పెడతామని చెప్పేసి ట్వీట్ చేసిన తర్వాత గత కొద్దిసేపటి క్రితం అంటే 7:30 ప్రాంతంలో జనసేనకు సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ దానికి సంబంధించినటువంటి ఆధారాలను బయట పెడుతూ, ఇప్పుడు ఈ సవాల్ని స్వీకరిస్తావా, ఇదిగో ఆధారాలు నీ ముందు పెడుతున్నా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు మిథున్ రెడ్డి అని చెప్పేసి సవాల్కి ప్రతి సవాల్ విసిరినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఇందాక మీరు చదివినట్టు చెప్పినట్టు ఏదైతే ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా ఆ అటవీ భూముల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ భూముల గురించి ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళ సొంత ఆస్తికి సంబంధించినటువంటి భూమి గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ భూముల మాటున కబ్జా చేసినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఒక చిన్న క్లారిటీ మిస్ అయిందనమాట ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబానికి. ఏంటి ఆ క్లారిటీ అంటే, పవన్ కళ్యాణ్ పదే ఫారెస్ట్ భూముల్ని మేము కబ్జా చేసే ఉంటున్నాం కదా, ఆ భూములన్నీ మాయే కదా అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి మొత్తం సర్వే చేశారు. ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి ఏదైతే ఈ అటవీ భూమి ఉందో మొత్తం సర్వే చేస్తే మొత్తం కూడా అక్కడ వచ్చినటువంటి భూమి ఎంత అంటే 103 ఎకరాల 98 సెంట్లు, అంటే దాదాపు 103 ఎకరాలు 104 ఎకరాలు. సో 104 ఎకరాలు బౌండరీ ఉంది. దీని మీద డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలిస్తే అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబానికి ఉండేటటువంటి భూమి కేవలం 75 ఎకరాల 74 సెంట్లు మాత్రమే. అది వాళ్ళ భూమి మాత్రమే. మరి మిగతా భూమి ఎలా కలుపుకున్నారు, ఏ విధంగా ఫెన్సింగ్ వేసుకున్నారు, ఏ విధంగా కబ్జా చేశారు అనేటటువంటి దాని మీద ఆరా తీస్తే 32 ఎకరాల 63 సెంట్ల రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసుకున్నారు. ఆయన కూడా ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేశాడు. కంచె ఇక్కడ చేనుని వేసింది అన్న చందంగా ఫారెస్ట్ ల్యాండ్స్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి. సరే, ఈ భూములన్నీ కూడా మాకు సంక్రమించాయి అని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు వరకు కూడా ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూసాం. అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేది మనం ఒకసారి కానీ చూసినట్లయితే, కుప్పుస్వామి అనేటటువంటి ఒక ఆయన, అలాగే దేశి వెంకటరెడ్డి అనేటటువంటి ఒక ఆయన, వీళ్ళిద్దరూ ఆగస్టు 15వ తేదీ 1964లో ఒక 2 పిటిషన్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫారెస్ట్ సెటిల్మెంట్కి సంబంధించి వాళ్ళు 2 పిటిషన్స్ వేశారు. ఏంటి ఆ పిటిషన్ సారాంశం అంటే, మాకు సంబంధించినటువంటి భూమి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో ఉంది, దాన్ని ఒకసారి మీరు సర్వే చేసి
దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో నమోదైంది కాబట్టి దాన్ని తొలగించి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ అనుసరించి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, ఆయన చిత్తూరులో ఉంటారు, ఆయన ఏం చేశారంటే ఆగస్టు 3, 1965లో ఒక వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్స్కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ప్రకారం సర్వే నెంబర్ 295, సర్వే నెంబర్ 296, సర్వే నెంబర్ 297, సర్వే నెంబర్ 298, అలాగే సర్వే నెంబర్ 299లో ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో 75 ఎకరాల 74 సెంట్లకు సంబంధించినటువంటి భూమి మంగళంపేట ఆర్ఎఫ్ బ్లాక్లో పడింది, అంటే రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో పడిందని చెప్పేసి ఆయన గుర్తించిన తర్వాత దాన్ని సర్వే నెంబర్ 295, అలాగే 296, 297, తర్వాత 290, 299, సో 75 ఎకరాల 74 సెంట్లు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం కూడా దాని మీద తీసుకొని దాన్ని ఒక ఫ్లాట్గా తయారు చేసి ఆ తర్వాత అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ చిత్తూరు దగ్గర సెప్టెంబర్ 5, 1966లో ఏం చేశారు అంటే వీళ్ళ క్లైమ్ని ఇందాక నేను చెప్పినటువంటి దేశి వెంకటరెడ్డి అలాగే చల్లా కుప్పస్వామి వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళి రైతువారీ పట్టా తీసుకున్నారు. అప్పట్లో రైతువారీ పట్టా సెక్షన్ 11A ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్ ఇది వచ్చేసి అబాలిషన్ అండ్ కన్వర్జేషన్ ఇంటూ రైత్వారీ అనేటటువంటి 1948 యాక్ట్ ప్రకారం వాళ్ళకి రైత్వారీ పట్టా ఇచ్చారు 295 నుంచి 299 సెంట్లలో ఉన్నటువంటి 75 ఎకరాల 74 భూములకి. అయితే ఈ భూములని అంటే దాదాపు 76 ఎకరాలు, అంటే ఈ భూములను ఏం చేశారు అంటే కొద్ది రోజుల తర్వాత అంటే మొత్తం తర్వాత చాలా కేసులు నడిచాయి దీని మీద. 1972లో సర్వే నెంబర్లు మారింది, తర్వాత వచ్చేసి 1981లో కూడా ఎస్ఆర్ నెంబర్లు కూడా మారినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైంది అంటే 2000 సంవత్సరం అలాగే 2001 సంవత్సరంలో ఏం చేశారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ ఇద్దరి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారు. ఎక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చేసి ఒక 11 ఎకరాలు ఆయన కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు అంటే అది 1/1/2001లో ఆయన పేరు మీద రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్దిరెడ్డి లక్ష్మిరెడ్డి అనేటటువంటి ఆయన మీద 15 ఎకరాలు, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రి, ఈయన మీద 15 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది వచ్చేసి ఇది కూడా 2000 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అలాగే పెద్దిరెడ్డి ఇందిరమ్మ అనే పేరు మీద 10 ఎకరాల 80 సెంట్లు తీసుకున్నారు. ఇది జనవరి 1వ తేదీ 2001లో వీళ్ళు కొనుగోలు చేసినట్టు ఇక్కడ లెక్కలు కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆయన పేరు మీద ఒక 18 ఎకరాల 94 సెంట్లు. సో ఈ విధంగా చూస్తే మొత్తం కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మొత్తం 75 ఎకరాల 74 సెంట్లు వీళ్ళ పేరు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత పెద్దిరెడ్డి లక్ష్మిరెడ్డిది అది వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి యాడ్ అయింది. సో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి 75 ఎకరాల 74 సెంట్ల భూమే ఉంది. అయితే దీని మీద ఏం చేసిందంటే అందులో భారీ ఎత్తున కబ్జాలు జరిగాయనేటటువంటి విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడికి వెళ్ళి సర్వే చేయమని చెప్పారు. ఈ సర్వే చేస్తే సర్వేలో మొత్తం కూడా ఇందాక నేను చెప్పినట్టు 103 ఎకరాల 98 సెంట్ల భూమిని అక్కడ మొత్తం కూడా ఒక బ్లాక్గా ఉంచుకున్నట్టు తెలుస్తుంది. కానీ 1968లోనే సెటిల్మెంట్ ఆఫీసరు ఒకే బ్లాక్గా దాన్ని తయారు చేసి 75 ఎకరాల 74 సెంట్లు మాత్రం వీళ్ళకి చెందుతాయని చెప్పేసి ఆయన రైతువారీ పట్టా ఇచ్చారు. ఆ తర్వాత రైతువారీ పట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ 4 పేర్ల మీదకి ఇప్పుడు ఆ భూములు మారాయి. అయితే మిగిలినటువంటి ఈ 32 ఎకరాల 63 సెంట్లదే ఇక్కడ సమస్య. ఈ 32 ఎకరాల 63 సెంట్ల భూమి ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూమి. మరి దాన్ని కబ్జా చేసినట్టే కదా, మరి అందులో కబ్జా ఉన్నట్టే కదా. మరి మీకు సంబంధించి 75 ఎకరాల 74 సెంట్ల భూమి ఉంటే ఎస్ మేము నిజాయితీ పరులమే, పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు, పవన్ కళ్యాణ్ సవాల్ విసురుతున్నాము అని చెప్పేసి సవాల్ విసిరితే బాగుండేది. అలా కాకుండా ఆల్రెడీ భూములు కబ్జా చేసుకొని సర్వే చేసిన తర్వాత కూడా అక్రమాలు బయటపడిన తర్వాత కూడా సవాళ్ళ పేరుతోటి రెచ్చగొట్టే విధంగా రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే ఏం చేశారు పవన్ కళ్యాణ్ ఈ అంశాలన్నీ కూడా చూసిన తర్వాత లోతుగా దీని మీద విచారించాలి అని చెప్పేసి కోరారు. ఈ విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీదేవి. అయితే రాజు, ఎందుకు మరి ఈ వివాదాస్పద అటవీ భూమిని మీరు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అసలు ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే విషయాన్ని. బట్ ఎందుకు వారసత్వ ఆస్తి అని చెప్పేసి మిథున్ రెడ్డి ఏ విధంగా చెప్తున్నారు? అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో దాన్ని బట్టబయలు చేస్తుంది. బట్టబయలు చేసినప్పుడల్లా కూడా వైసీపీ ఏదో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు మా మీద అని ప్రతిసారి అంటున్నది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇదే మాట్లాడుతున్నాడు మిథున్ రెడ్డి. ఇది కేవలం
కేవలం కక్ష సాధింపు చర్య ఏమీ లేదు అని, వారసత్వ ఆస్తి అని ఎలా చెబుతున్నారు మరి ఇన్ని ప్రూఫ్స్ ఉండగా కూడా? ఎస్ ఎస్ ఇక్కడ దీన్ని తేల్చింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ టేప్ ఎత్తుకొని పోయి అక్కడ కొలవలేదు. ఇది మొత్తం కూడా సర్వే చేసింది ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు. ఎవరు ఆ ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఫారెస్ట్కి సంబంధించినటువంటి చాలామంది అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా తహసీల్దార్ వెళ్ళాడు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుంచి డిస్ట్రిక్ట్ సర్వేయర్ వెళ్ళాడు, అలాగే మండల సర్వేయర్ వెళ్ళారు. వీళ్ళంతా 7 మంది వెళ్ళి మొత్తం కూడా సర్వే చేస్తే తేలినటువంటి విషయం ఇది. అంటే వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి భూములు 103 ఎకరాల 98 సెంట్లు, కానీ వీళ్ళకి సంబంధించినటువంటి భూములు కేవలం 75 ఎకరాల 74 సెంట్లు. మరి 32 ఎకరాల 63 సెంట్ల భూమి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే ప్రశ్న, దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మిథున్ రెడ్డికి, అలాగే పెద్దిరెడ్డి కుటుంబానికి ఉంటుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే గత కొద్దిసేపటి క్రితమే ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించారు. ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఆ భూముల్ని ఏదైతే తీసుకున్నారో వీళ్ళు కబ్జా చేశారో దీనికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ వాళ్ళ మీద కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. A1గా మిథున్ రెడ్డి కేసు నమోదైంది, అలాగే A2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, A3గా ద్వారకనాథ్ రెడ్డి, A4గా శ్రీమతి పి ఇందిరమ్మ. సో వీళ్ళ పేర్లు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడు కేసు నమోదైంది అంటే 7/11/2025, అంటే రీసెంట్గా ఈ నవంబర్లోనే 7వ తేదీ కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూస్తే మనం ఫారెస్ట్ ల్యాండ్ అఫెన్స్ అండర్ సెక్షన్ 20, అలాగే 58, అలాగే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 అండర్ సెక్షన్ 61, అలాగే బిఎన్ఎస్ ఫనిషబుల్ అండర్ సెక్షన్ 20, అలాగే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండర్ సెక్షన్ 61 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. వీటి కింద కేసులు నమోదు చేశారు. 7 మంది అధికారులు వెళ్ళి దీని మీద వాళ్ళు అక్కడ మొత్తం కూడా సర్వే చేశారు. సర్వే చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని విట్నెస్గానే దీని కింద పెట్టారు. మొత్తం సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఇంత భూమి అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే ఈ భూమి ఉందో 32 ఎకరాల 62 సెంట్ల భూమి ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా వీళ్ళు కబ్జా చేశారు అని చెప్పేసి కంప్లీట్గా అధికారికంగా తేల్చినటువంటి పరిస్థితి. ఇది మాట్లాడితే ఏమవుతుందంటే గతంలో వైసీపీ ఉంటే ప్రభుత్వం, టీడీపీ కూటమి ఉంటే ప్రభుత్వం కాదు, అది పార్టీ రాజకీయం అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళి అక్కడ మొత్తం విచారణ చేసి సర్వే చేసి నివేదికను ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా పక్కాగా ఉంటాయి, వాళ్ళు ఏదో కావాలని చేసినటువంటి పరిస్థితి కాదు. అంతేకాకుండా దాదాపుగా కూడా ఈ ప్లేస్లో వీళ్ళు కబ్జా చేసినటువంటి ప్లేస్లో దాదాపు 506 చెట్లు అనమాట. ఇందులో 533 మామిడి చెట్లు, అలాగే 26 నేరేడు చెట్లు, ఒక టెంకాయ చెట్టు, సో కొబ్బరి చెట్టు. సో మొత్తం కూడా 560 చెట్లని వీళ్ళు అందులో పెంచుతున్నారు, కబ్జా చేసుకొని వాటన్నిటిని కూడా సీజ్ చేసినటువంటి. సీజ్ మీన్స్ ఇదంతా కూడా ఫారెస్ట్ తమ అధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు కబ్జా చేసినటువంటి భూమి ద్వారా దాదాపు 1,26,52,750 రూపాయలు వరకు కూడా వీళ్ళు ఫారెస్ట్ యాక్ట్ కింద నష్టం చేకూర్చారు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తేల్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మొత్తం ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం చూస్తే ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి వాళ్ళు చెప్పినట్టు ఆ భూమి వాళ్ళదే. అయితే ఆ భూమి కేవలం 75 ఎకరాల 74 సెంట్లు మాత్రమే, అంతేగాని అక్కడ చెప్పినట్టు 103 ఎకరాల 9 సెంట్లు వాళ్ళ భూమి కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి రికార్డుల ద్వారా మనకు తెలుస్తుంది. ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర ఉంది. అసలు ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా సంక్రమించాయి, ఎవరు కొనుగోలు చేశారు, వీళ్ళకి ఎప్పుడు సెటిల్మెంట్ అయింది, ఆ భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎవరి పేరు మీదకి మారాయి, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనం సాక్ష్యాలతో సహా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, ఫైనల్ క్వశ్చన్ రాజు. ఓకే, ఎవరి కక్ష సాధింపు కాదు, కూటమి ప్రభుత్వం ఏమీ అక్కడికి వెళ్ళి చేయలేదు, మీరు చాలా క్లియర్గా చెప్పారు. మరి ఏంటి ఇప్పుడు ఇది ఇన్ని ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు, మరి దీనిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎటువంటి శిక్షలు ఉంటాయి అనుకోవచ్చు ఫర్దర్? అంటే ది ఫారెస్ట్ యాక్ట్ కింద దీని మీద కేసులు నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే
ఈ కేసులు ఉన్నాయి. కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి ఖచ్చితంగా ఫారెస్ట్ సెక్షన్లు కింద వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. దీన్ని ఎఫ్ఐఆర్ ఆల్రెడీ నమోదైనటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఫారెస్ట్ యాక్ట్ చాలా బలంగా ఉంటుంది. సో కాబట్టి అరెస్టులు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు మనం తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా చట్టాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయకూడదు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. చట్టాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వల్ల చట్టం ఇంకొంచెం వేగంగా పనిచేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అనవసరమైనటువంటి ఇష్యూని, అంటే చేసింది తప్పు చేయలేదని బుకాయించడం, సవాళ్ళు విసరడం, రెచ్చగొట్టడం, వీటి వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఈ కేసు ఇంకొంచెం వేగంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నాయి. ఇలా వెళ్ళడం వల్ల ఖచ్చితంగా తొందరలోనే దీని మీద ఒక తీవ్రమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక నేను చెప్పాను కదా మీకు 77 ఎకరాల 54 సెంట్ల భూమి వీళ్ళ పేరు మీద ఉంది అని చెప్పేసి మనం ఇందాక అనుకున్నట్టు, దాన్ని కానీ ఒకసారి కానీ మనం కానీ చూస్తే మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద, అంటే వాళ్ళ నాన్న ద్వారా ఆయనకి సంక్రమించినటువంటి భూమి 15 ఎకరాలు. అది సర్వే నెంబర్ 295/1లో ఉంది. అలాగే పి ఇందిరమ్మ, ఎవరంటే పెద్దిరెడ్డి సోదరుడి భార్య అనమాట. ఆమె పేరు మీద 10 ఎకరాల 80 సెంట్లు ఉంది, సర్వే నెంబర్ 295/1బిలో. అలాగే పి మిథున్ రెడ్డి, ఆయన పేరు మీద 21 ఎకరాలు ఉంది, సర్వే నెంబర్ 291/1సి అనేటువంటి సర్వే నెంబర్లో. అలాగే ఇంకొక ఇందాక చెప్పిన ఇందిరమ్మ అనేటువంటి ఆ పేరు మీద ఇంకో సర్వే నెంబర్లో 295/1డిలో 89 సెంట్ల భూమి ఉంది. ఆమె పేరు మీదే 295/1ఈలో 1 ఎకరా 80 సెంట్ల భూమి ఉంది. అలాగే ఇందిరమ్మ ఆమె పేరు మీద మళ్ళీ ఇంకో సర్వే నెంబర్లో 296/1ఏలో 9 ఎకరాల 11 సెంట్లు ఉంది. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేరు మీద 296/1బి సర్వే నెంబర్లో 18 ఎకరాల 94 సెంట్ల భూమి. మొత్తం 77 ఎకరాల 54 సెంట్ల భూమి మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి భూమి. మిగతా అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమే. కాబట్టి ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి అండర్ సెక్షన్ 50 ఆఫ్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద 1856లో జియో నెంబర్ 1856 ప్రకారం ఇదంతా కూడా ఫనిషబుల్ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ కేసులన్నింటినీ కూడా తొందరలోనే కోర్టుకి కూడా సబ్మిట్ చేసేసారు. ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా అసలు ఏం జరిగింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా కోర్టుకి సమర్పించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే అంటే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితుల్లో ఈ కేసుని కొంచెం వేగంగా అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటి కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఫారెస్ట్కి సంబంధించినటువంటి భూములను కబ్జా చేశారు అనేటటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది వాస్తవం అనేసి ఇప్పుడు మనకు తేటతెల్లమైనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే పెద్దిరెడ్డి చేసినటువంటి సవాల్కి జనసేన ఇచ్చినటువంటి కౌంటర్ సవాలే నిజం అని చెప్పేసి ఈ రికార్డ్స్ ద్వారా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ఆక్రమణల వెనుక ఉన్న అసలు కథ. ఈ వివాదాస్పద అటవీ భూమిని వారసత్వ ఆస్తి అని మిథున్ రెడ్డి చెబుతున్నారు. ఆయన చెబుతున్న సర్వే నంబర్లు, విస్తీర్ణం వివరాలు అటవీ శాఖ పత్రాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ భూమి వివరాలతో సరిపోలినట్టు సమాచారం. చట్టం ప్రకారం అటవీ భూమిని వారసత్వ ఆస్తిగా ప్రకటించడం చట్టవిరుద్ధం. ఈ వివాదం కేవలం రాజకీయ రగడే కాదు, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఒక పరీక్ష. పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలు ఒక సరికొత్త సంకేతాన్ని ప్రజల్లోకి పంపుతున్నాయి. ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అయినా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఈ కేసు భవిష్యత్తులో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడే వారికి ఒక గుణపాఠంగా నిలుస్తుంది. రాజకీయంగా చూస్తే ఈ అంశం అధికార కూటమికి ఒక మైలేజీని, ప్రతిపక్షానికి ఒక ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. జనసేన బయటపెట్టిన ఆధారాలు, అటవీ శాఖ నివేదికలు పెద్దిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతోంది. సో చూద్దాం ఏం జరగబోతోందో. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. రేపటి స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.